హలో నమస్తే, నేను మీ సురేష్ బాబీస్టెక్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రిపేర్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకొక Air2s నా దగ్గరికి వచ్చేసింది. సో ఇదైతే చాలా లైట్ క్రాష్ అయింది. సో చూస్తున్నారు కదా పిక్చర్లో, బాటమ్ ప్లేట్ విరిగిపోయింది. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇది డైరెక్ట్గా గింబల్ మీద పడిపోయింది అనమాట. సో గింబల్ మీద స్క్రాచెస్, ఫ్రేమ్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లెన్స్ డిసలొకేట్ అయిపోయింది. సో ఆ సౌండ్ మీకు వినిపిస్తాను. సో ఇది ప్రాబ్లం. లెన్స్ మోటార్ ఫోకస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో లెన్స్ అయితే డ్యామేజ్ అయిపోయినట్టే. అండ్ ఇండియాలోనే ఎవ్వరూ చేయరు ఈ లెన్స్ రీప్లేస్మెంట్, నేను ఒక్కడనే చేస్తున్నాను. సో చాలా టిపికల్గా ఉంటుంది, కష్టమే కొంచెం, బట్ నాకైతే చాలా ఈజీ అయిపోయింది చేసి. అండ్ అందరూ టోటల్ యూనిట్ని, అంటే టోటల్ కెమెరా యూనిట్ని రీప్లేస్ చేసిన తర్వాత కెమెరా క్యాలిబ్రేషన్ ఎర్రర్ వస్తుంది. సో దాన్ని అయితే ఎవ్వరు తీరనమాట. సో ఈ ఎర్రర్ని ఎలిమినేట్ చేయడానికి సెన్సర్ని జాగ్రత్తగా తీయగలిగితే బయటికి, లెన్స్ రీప్లేస్ చేస్తే ఈ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది. సో లెన్స్ తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో సెన్సర్ని అయితే చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట, డస్ట్ అది పడకుండా. సో ఇది రిమూవ్ చేశాక బ్రాండ్ న్యూ లెన్స్ని అయితే నేను రీప్లేస్ అయిపోతున్నాను. ఇది ఓల్డ్ లెన్స్. సో న్యూ లెన్స్తో రీప్లేస్ చేయబోతున్నాను నేను. సో లెన్స్ మార్చేసిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో బీప్ వింటున్నారు కదా, ఫోకసింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా అవుతుంది. లెట్స్ డూ ఫోకసింగ్. పర్ఫెక్ట్. So long range, perfect. So లెన్స్ రీప్లేస్ చేసిన తర్వాత తీసేసిన లెన్స్ అయితే ఇలా ఉంది. సో జనరల్గా మోటార్ ఇష్యూ ఉంటుంది. సో చూసారు కదా రిపేర్ వీడియో. మరొక రిపేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను నేను. డ్రోన్ రిపేర్స్, డ్రోన్ స్పేర్స్ ఎవరికైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ సురేష్ బాబీ, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.